పాలిటిక్స్ సార్ అసలు ఫుల్ హాట్ టాపిక్ ఇప్పుడు ఏంటంటే విజయ్ ఎంతవరకు గెలుస్తాడు అని ప్రతి ఒక్కరిలో క్వశ్చన్ ఉంది. సో విజయ్ ఎంతవరకు గెలుస్తాడు అంటారు? మొత్తం మామూలుగా నిన్న 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. దాంట్లో తమిళనాడు ఒకటి. మెయిన్ ఫోకస్ అంతా కూడా బెంగాల్ తర్వాత తమిళనాడు మీదే అందరి ఫోకస్ ఉంది. అవును, తమిళనాడు మీద ఉండటానికి కారణాలు ఏంటంటే దేశంలో ఉన్న మిగతా రాజకీయాలకి తమిళనాడు రాజకీయాలకి మధ్య చాలా వైరుధ్యం ఉంటుంది. తమిళనాడు రాజకీయాల్లో తమిళ్ అనేటువంటి ఒక నానుడి వాళ్ళ భాషకి, వాళ్ళ కల్చర్కి, వాళ్ళ ప్రాంతీయతకి బాగా పట్టం కడుతూ ఉంటారు అక్కడ ప్రజలు. అందుకని అక్కడంతా ద్రవిడ కల్చరు, ద్రవిడ పార్టీలు వీరే నడుస్తూ ఉంటాయి. జాతీయ పార్టీలకు అవకాశం లేదు. బీజేపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ తమిళనాడు రాజకీయాలు గెలిచే అవకాశం లేదు. అక్కడ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీలుగా ఉండాలి. డిఎంకేనేమో కాంగ్రెస్ తో పొత్తులో ఉంది, అన్నా డిఎంకేనేమో బీజేపీతో పొత్తులో ఉంది. అంటే ఈ జాతీయ పార్టీలు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అక్కడున్న లోకల్ పార్టీలు వెనకాల ఉంటవే తప్ప వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ లీడర్స్ గా వీళ్ళు ఉండలేరు. గత ఎన్నికల్లో 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీలో 133 సీట్లతోటి డిఎంకే పెద్ద పార్టీగా అవతరించింది, అధికారాన్ని చేపట్టింది. డిఎంకే కూటమి 159 స్థానాలు గెలిచింది. అంటే కాంగ్రెస్ తో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని డిఎంకే కూటమి పోయినసారి ఎన్నికల్లో పోయింది, 159 స్థానాలు గెలవగలిగింది. అలాగే అన్నా డిఎంకే కూటమి, అన్నా డిఎంకే బీజేపీ ఈ కూటమి 75 స్థానాలకు ప్రభుత్వం అయిపోయింది. దాంట్లో 66 స్థానాలు అన్నా డిఎంకేవే. కాకపోతే జయలలిత చనిపోయిన తర్వాత అన్నా డిఎంకేకి నాయకులు లేకుండా పోయాడు. ఆ పార్టీ ఉంది అంటే ఉంది, డిఎంకే వ్యతిరేక ఓటు మరి వేరే ఆప్షన్ లేక అన్నా డిఎంకే వెనకాల ఉంది. కానీ వాళ్ళ లీడర్ ఎవరో తెలియని పరిస్థితి. అంటే క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు, కానీ నాయకుడు లేని పరిస్థితి అన్నా డిఎంకేది. బీజేపీకి ఏమో అక్కడ బీజేపీ నార్త్ పార్టీగా, హిందీ పార్టీగా చూస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ జనాలకు బీజేపీ అంత తొందరగా ఎక్కదు. సో బీజేపీకి గ్రౌండ్ లో రియాలిటీలో ప్రాక్టికల్ ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఫోకస్ ఏంది, దేశం మొత్తం కాషాయ జెండా ఎగరేయాలంటే తమిళనాడులో కూడా గెలవాలి. పాపం బీజేపీకి నార్త్ లో బాగా గెలుస్తున్నారు, అక్కడ సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఏదో రకమైనటువంటి అడ్డంకులు వస్తా ఉన్నాయి. తెలంగాణలోనేమో వర్గాలు కుమ్ములాట వల్ల అధికారం రావట్లే, ఆంధ్రాలోనేమో అనుకున్నంత బలం లేదు, ఏదో కూటమితో కలిసి అధికారంలో ఉంది. తమిళనాడులోనేమో పార్టీకి బలం లేదు, బలం రావడానికి కూడా అనేక అడ్డంకులు, లోకల్ ఫీలింగ్స్ ఉన్నాయి. తర్వాత కర్ణాటకలోనేమో ఒకసారి అధికారంలోకి వస్తారు, ఒకసారి అధికారాన్ని కోల్పోతారు. కేరళలోనేమో అసలు బీజేపీ పెద్దగా లేదు, ఈ మధ్యన పెరుగుతుంది. సో రకరకాల అడ్డంకులు ఎక్కడ చూసినా సౌత్ ఇండియాలో రకరకాల అడ్డంకులు. కానీ సౌత్ ఇండియాలో ఒక కర్ణాటకలో తప్ప చెప్పుకోదగ్గ బలం ఏ రాష్ట్రంలో లేకుండా పోతుంది. కాబట్టి తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో బాగా వెయ్యాలనేటువంటి గట్టి ప్రయత్నం. అన్నా డిఎంకేకి లీడర్ లేడు కాబట్టి అన్నా డిఎంకేని తినేయాలనేటువంటి ప్రయత్నంలో ఉంది పొత్తు పెట్టుకొని. అయితే ఈసారికి ఎన్నికలకి డిఎంకే ఓడించాలంటే, డిఎంకే ఓడించడం అనేది బీజేపీకి ఉన్నటువంటి ఒక పెద్ద టార్గెట్. ఎందుకంటే ఇండి కూటమిలో కాంగ్రెస్ తో కలిసి నిక్కచ్చిగా నిలబడ్డ పార్టీ స్టాలిన్ పార్టీ, డిఎంకే పార్టీ. అంటే ఎన్డీఏ వైపు రాని పార్టీ, ఎట్టి పరిస్థితుల్లో రావడానికి అవకాశం లేదు అనుకున్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అంత కరాయ కండిగా కాంగ్రెస్ పక్కన నుంచి ఉన్నారు. సో వాళ్ళని అధికారం నుంచి దించాలి అనేటువంటి ఒక తాపత్రయంతో పనిచేస్తుంది. కానీ అన్నా డిఎంకేతో పోతే సరిపోదు, విజయ్ పార్టీ పెట్టాడు. విజయ్ వల్ల డిఎంకే వ్యతిరేక ఓటు, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నా డిఎంకే బీజేపీ కూటమికి కొంత పడితే కొంత విజయ్ చీల్చుకుంటాడు. సో వ్యతిరేక ఓటు చీలితే మళ్ళీ డిఎంకేకే లాభం కదా. అవును, కాబట్టి వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ కావాలి. నిజంగా డిఎంకేని వ్యతిరేకించే సెక్షన్స్ చాలా ఉన్నాయి. డిఎంకే పరిపాలన బాగాలేదు, అవినీతి పరంగా ఉంది అనుకునేటువంటి సెక్షన్స్ చాలా ఉన్నాయి. కానీ ఆ సెక్షన్స్ అంతా ఒకవైపే లేరు. కొంతమంది విజయ్ పక్కన ఉన్నారు, కొంతమంది ఏమో అన్నా డిఎంకే బీజేపీ వైపు ఉన్నారు. సహజంగా తమిళనాడు కల్చర్ కూడా ఒకే పార్టీకి 2 సార్లు వరుసగా అధికారం ఇచ్చే కల్చర్ ఉండదు. ఒకసారి డిఎంకేకి ఇస్తే ఇంకోసారి అన్నా డిఎంకేకి ఇస్తారు. ఒక్క జయలలిత బతుకున్నప్పుడే వరుసగా 2 సార్లు అధికారాన్ని సంపాదించగలిగింది. సో వరుసగా 2 సార్లు అధికారం అక్కడ ఇవ్వరు, సహజంగా మారుస్తూ ఉంటారు. కానీ అక్కడ అన్నా డిఎంకేకి ఇవ్వడానికి ఇప్పుడు నాయకులు లేకపోయారు. సో కాబట్టి ఏం చేస్తున్నారు, విజయ్కి ఏమో పేస్ వాల్యూ ఉంది కానీ గెలిచేంత బలం లేదు. సో విజయ్ని కూడా మా కూటమిలో కలుపుకుంటే డిఎంకే ఓడించవచ్చు అని బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసింది, ఒక 80 సీట్లు ఇస్తామని ఆఫర్ చేసింది, మొత్తం 234 సీట్లలో. సో నీ మీద ఉన్నటువంటి కేసులు ఏదో అప్పట్లో జనాలు తొక్కిసలాట కేసు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ కేసు నుంచి నీ సేఫ్ గార్డ్ ఇస్తామని చెప్పింది. మేమేం జరిగే ఐటీ ఈడీ కేసులు అన్ని విషయాల్లో నీకు మేము అండగా ఉంటామని చెప్పింది బీజేపీ. కానీ విజయ్కున్న భయం ఏంటంటే, విజయ్ వెనకాల ఓట్ బ్యాంక్ ఏంది, లోకల్ తమిళ సెంటిమెంట్ ని ఆదరించే ఓట్ బ్యాంక్. బీజేపీతో కలిస్తే ఆ ఓట్ బ్యాంక్ నా వెనక రాదేమో,
రెండోది విజయ్ వెనకాల ఉన్నది మైనారిటీ ఓట్ బ్యాంక్, క్రిస్టియన్, ముస్లిం, ఈ ఓట్ బ్యాంక్ కొంత ఉంది, దళిత ఓట్ బ్యాంక్ హిందువుల్లో ఈ ఓట్ బ్యాంక్ ఉంది. ఈ ఓట్ బ్యాంక్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఈ ఓట్ బ్యాంక్ అంతా డిఎంకే వైపు వెళ్ళిపోయిద్దేమో, అదొక భయం ఉంది. అంటే ఇయ్యాలేదో తాత్కాలిక అవసరం కోసం పొత్తు పెట్టుకుంటే నాకు ఇచ్చే, అంటే నేను మామూలుగా సొంతంగా పోటీ చేస్తూ 40 స్థానాలు గెలుస్తున్నామో, పొత్తు పెట్టుకుంటే ఇంకొక 4-5 స్థానాలు ఏమన్నా రావచ్చు, అసలు ఉన్నదానికే మోసం కావచ్చు. అవును, కాబట్టి వద్దు పొత్తు అనేది విజయ్ ప్లాన్. ఓకే, కానీ ఈ విజయ్ వల్ల మాకు నష్టం జరిగింది, ఎట్టి పరిస్థితులు విజయం లొంగ తీసుకోవాలని బీజేపీ ప్లాన్. ఓకే, సో ఈ ప్రయత్నం జరుగుతుంది. సో మరి ఏమైతుందో చూడాలి. ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికైతే ఎచ్చు డిఎంకే పార్టీకే ఉంది. ఓకే, మళ్ళా తిరిగి స్టాలిన్ ప్రభుత్వం గెలవటానికి అక్కడ అవకాశం ఉంది. రైట్.